ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు కదా. అప్పుడు తీసుకోవాల్సి వెనక్కి వెళ్ళి ఎక్కేసిన. ఇదేంటిది? ప్రాన్స్, అవి ప్రాన్స్, అవి షెల్, ఇది వితౌట్ షెల్. ఇవి ములక్కాడ ప్రాన్స్, గోంగూర ప్రాన్స్. చాలా మంచిది, అందరికీ తెలిసిందే కదా అది. మోడీ ఎలా తింటాడు తెలుసా? ఈ ములక్కాళ్ళు ఉన్నాయి కదా, ఈ ములక్కాళ్ళు ఇలా మొత్తం వేసి ఉడకబెట్టేస్తాడు అనమాట. మెత్తగా ఉడకబెట్టేసి పిసికేస్తే ఈ లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు అంతా తీసి ఆ గుజ్జు అండ్ మల్టీ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అది ఇది మిక్స్ చేసుకుని చపాతీ చేసుకుని రోటీ చేసుకుని తింటాడు. ఆ రోటీలు మురుంగా పరాటా ప్యూర్ వెజ్ కదైనా. కటింగ్ చాలా స్పీడ్ ఉంది, నాని తెలుసు. ఇవాళ ఉంచేద్దాం కాసేపు. ఇది చేస్తావు ఇది ఉల్లిపల్లికి వాటర్ పట్టు పెట్టేసుకుంటే పని అయిపోద్దిగా. అయితే నవాబ్స్ కిచెన్ అదే ఆయన చేస్తాడు. నవాబ్స్ కిచెన్ ఆయన ఒక అక్కడ నుండి వచ్చింది వాళ్ళ బ్యాచ్. పచ్చిమిర్చి ఇంటి పొడుపుగా కట్ చేస్తాం మనం, ఇంతసేపు అడ్డంగా కట్ చేసినట్టు. క్లీనింగ్కి ఈ వీడియో వాడేయాలి. ఓకే, బయట ఎందుకు మనం పెట్టుకుంటాం, దాన్ని ఎందుకు దాస్తున్నాం మళ్ళీ? వాళ్ళు తీరా మనకి అసలు గోవాలో కానీ ఎక్కడ తీరు. బ్యాంకాక్, థాయిలాండ్, గోవా డైరెక్టే. కిందకి పడి నాని దాని మీద వేస్తా. గ్రేంట్ అలాగా రొయ్యను మధ్యలోకి కోసి దాని మీద చెత్తతో తీసేయాలి. చాలా మంది తీరు, సెంటర్ కొన్ని రెస్టారెంట్స్లో తీరు కదా అసలు, డైరెక్ట్గా చేస్తారు. అదే దాంట్లో లేదు కొన్నిటికి ఉండదు. ఇలా మధ్యలో కట్ చేసి మనం ఇంత నీట్గా చేసుకుంటాం కదా, అది ఇప్పుడు హోటల్స్లో అయితే అసలు తీరు. డైరెక్ట్గా అదే వేస్తారు. దాంట్లో చూడు చెత్త ఎంత ఉందో, ఆ చెత్త తీరు అంతే కదానే. ఇప్పుడు మా నాని ఎంత నీట్గా గడుగుతున్నాడు. ఎక్కడ చేయరు బయట, మ్యాక్సిమం బయట రెస్టారెంట్స్ అవాయిడ్ చేయడం బెటర్. అది చేసింది 50 ml 1 లీటర్కి ఫర్ 1 kg. 1 kg 1 kg ప్రాన్స్, 50 ml ఆయిల్. క్లీన్ చేసిన తర్వాత ప్రాన్స్ 700 grams ఉంటాయి. డిపెండ్స్, అంటే చిన్నవి అయితే 500 grams వస్తాయి, పెద్దవి అయితే 700 grams, 650 grams, 600 grams అలా వస్తాయి. డిపెండ్స్ ఆన్ సైజు, షెల్ వేస్టేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రొయ్యలు సముద్రం ఇప్పుడు చేసేది సముద్రం రొయ్యలు. జనరల్గా సముద్ర రొయ్యలు ఎవరికైనా దొరికితే సముద్ర రొయ్యలు మాత్రం ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ చేసిన రొయ్యల్లో అంత హెల్త్కి అయితే మంచిది కాదు. పచ్చిమిర్చిని బాగా వేయించి
పెద్ద సైజు, చిన్న సైజు అయితే 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చు. ఆనియన్ అంతే కదా, టమాటాలు పడుతుంది. టూ టమాటా, 3 ఆనియన్, 7 గ్రీన్ చిల్లీ. చూసారా ఫ్రెండ్స్, వెజిటేరియన్ తినేవాడికి నాన్ వెజ్ గ్రేవీ ఇద్దామని దాంట్లో మష్రూమ్ వండదాని ఎంత పెద్ద ప్లాన్ చేసాము, కానీ మనకు ఫోన్ ఎత్తట్లేదు. లెగిసాడు ఫోన్ చేశాడు తిరిగి. ఇదేంటంటే మనం దగ్గర దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, షాప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనకుండా మనం చేసుకున్నది. చాలా టేస్ట్ చాలా టేస్ట్. అండ్ అది వచ్చి కెమికల్తో వస్తుంది, ప్రాసెసింగ్లో వచ్చింది. ఇలా దంచుకుంటే మనకి ఆ కెమికల్ స్మెల్ ఉండదు అండ్ టేస్ట్కి మంచిది, హెల్త్కి మంచిది. దయచేసి అందరూ కూడా ఇదే పని చేయండి. ఒక పావు కిలో తెచ్చుకొని ఇంట్లో రెడీ చేసి పెట్టుకోండి. డీమార్ట్లో తక్కువ రేటుకి వస్తుంది కదని చెప్పి డబ్బాలు తెచ్చి పెట్టుకోండి. డీమార్ట్లో 1+1 ఆఫర్ పెడతారు. అది 365 days ఆఫర్. ఆఫరు దానివల్ల మ్యాక్సిమం ఎంత కెమికల్స్ మిడిల్ క్లాస్ అందరూ అదే యూజ్ చేస్తున్నారు నాకు తెలిసి. ఎంత కెమికల్స్ ఉంటే స్టోరేజ్ చేయాలి కదా మన రోజు. ఇది తయారు చేసేది ఒక ఫ్యాక్టరీని న్యూస్ ఛానల్లో యాక్చువల్గా బర్స్ట్ చేశారు. అసలు తయారు చేసి విధానం చూస్తే ఆ ప్రాసెస్ అదిను, అండ్ దాంట్లో సెపరేట్గా ఈ వేస్టేజ్ అయిన క్యాబేజీ ముక్కలు ఇవన్నీ కలిపేసి ఇవన్నీ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తున్నారు కెమికల్స్ వేసి. చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా నీట్గా కడిగాడు నాని, చాలా పద్ధతిగా, చాలా నీట్గా కడిగాడు. మారిందా? అంత మారిందా? బాగా కట్టాడు. బట్ ఈ గ్యాప్లో కొంచెం ఆనియన్ లైట్గా ఏం అవలా ములక్కాయలు తెచ్చేస్తాం. తెస్తాను నాని, తర్వాత ఇది ఇంటి చదువుదాం. ఇవన్నీ దానికి ఇంకా ఇలా ములక్కాయలు ఇచ్చేస్తాను. ములక్కాయలు, పసుపు, ఇప్పుడే వాసన అదిరిపోతుంది. పసుపు ఓకే. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ వాటర్ ఎప్పుడు వేస్తాం మనం? కొంచెం పట్టిన తర్వాత మసాలా ఇచ్చేవా, తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి. మసాలా ఇప్పుడు ఇదేంటి గ్రేవీ లాగా వస్తుందా, ఫ్రై లాగా వస్తుందా? కర్రీ కదా, లైట్ గ్రేవీ ఉంటుంది. మసాలా కారం. రెడీ. వేస్తే ఓకే. నెక్స్ట్ పడిందా? అప్పుడప్పుడు ఇలా కలర్లో కూడా పడుతూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వాటర్ ఇదేనా? ఒక్క నిమిషం. కలర్లో వాటర్ ఏమైనా వేసుకుంటావా? ఇదేనా వాటర్? ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపు. ఇంకేనా? ఆప. చూడు ములక్కాయలు బాగా ఉడుకుతాయి. సరిపో జీడిపప్పులు, మష్రూమ్. అంటే యాక్చువల్గా నేనేం చెఫ్ కాదు, ఏదో కూర్చున్నా
ఓన్లీ తిప్పడమే ప్రాసెస్ కూడా అన్నీ బొక్క పెట్టి నేను ఒకటి తీసాను ఆ బొక్కలో నుంచి. ఎప్పుడైనా ఇంకా తెలివి ఉందా? ఇది ఇలా పెట్టాలి, దీన్ని ఇలా పెట్టాలి, ఇప్పుడు గుద్ద పట్టుకుని ఇలా తొయ్యాలి. రావట్లేదంటగా ట్రై చేయి, ఇంట్లోనే ట్రై చేయి. రెస్టారెంట్లో మ్యాక్సిమం అవాయిడ్ ఏమైనా చేసావా? మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరైతే కారం బాగా తింటారన్న నీళ్ళలో. అయితే ఉంటుంది మామూలు పులుసులోనే ముక్క కలదు కదా, పులుసులో ఉంటుంది. కానీ ఈ చేపలు పులుసు పెట్టావు అనుకో చిన్న చిన్న తప్పరలా గ్రేవీలో ఉండి గ్రేవీ మంచి ఇది వస్తుంది. టేస్టే వేరు. ములక్కాడలు మాత్రం అద్భుతం. నాటు ములక్కాడలు మామ బిజీగా ఫోన్లో ఉన్నాడు ఈరోజు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుగా. అరే దిలీప్, ఒక కళాయిలోనే ఆ గోంగూర వేసి వాటర్ వేసి త్వరగా తెచ్చి. ఈ కళాయి తీసుకోలేకపోతే దీంట్లో ఇది ఉందేమో కదా పెద్ద కళాయి. దాంట్లో గోంగూర పెట్టు.